మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఏదైతే నేషనల్ పార్టీ ఉందో అది స్టేట్లో కూడా అల్లే పరిపాలిస్తేనే బెటర్ అనుకుంటున్నారు. బట్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కడా కూడా నేషనల్ పార్టీస్కి మెజారిటీ ఆఫ్ ద గీట్లేదు. ఎక్కడ కూడా దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ స్టేట్ పార్టీస్. అది ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గ్రహించటం కాదు, ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, బీజేపీ రూలింగ్లోకి వచ్చింది, ఇంకా 5 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. ఈ నేషనల్ పార్టీస్ తీరు అంటే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ను కూడా కలిపి చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా డౌన్ అయిపోయారు అనుకోండి, అది అటు బీజేపీకి లాభం, ఇటు కాంగ్రెస్కి లాభం. నవీన్ పట్నాయక్ గారు పూర్తిగా డౌన్ అయిపోయారు అనుకోండి, అక్కడ కూడా 2 పార్టీలు ఏంటి, కాంగ్రెస్కి లాభం, బీజేపీకి లాభం. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా డౌన్ అయిపోయారు అనుకోండి, అలాగే ఎన్డీఏ కూటమి లాభం, మళ్ళీ ఏమన్నా రీఫార్మ్ చేయొచ్చు కాంగ్రెస్ అనే ఆలోచన. వీళ్ళ ఆలోచన ధోరణి ఏమైపోతుంది అంటే రీజనల్ పార్టీస్ అన్నీ కూడా మెయిన్ పార్టీని మించి ఓట్లు అంటే సీట్లు కూడా తెచ్చుకోగలుగుతున్నాయి. మధ్యలో మనం హంగులు కూడా చూసాము, థర్డ్ ఫ్రంట్ బలం చూసాము. సో ఆ విధంగా మళ్ళీ అవ్వకుండా ఉండాలి అనేది అధికారంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా ఇద్దరి ధోరణి ఒకటే ఉంది. ప్రాంతీయ పార్టీలని అణిచివేయాలి, ప్రాంతీయ పార్టీలని సర్వనీయకుండా చేస్తే ఎయిదర్ నువ్వు ఉంటావు లేదంటే నేను ఉంటాననే ధోరణికి వచ్చారు. ఇప్పుడు చూడండి, ఆప్ నేషనల్ పార్టీ స్టేటస్ తెచ్చుకుంది. పంజాబ్లో గెలిచింది, గోవాలో పోటీ చేశారు, కర్ణాటకలో పోటీ చేశారు, అండ్ ఢిల్లీ గెలిచారు. సో నేషనల్ పార్టీగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. వెంటనే కేసులు అసలు ఊపిరాడినంత పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు ఆప్ను ఆల్మోస్ట్ డౌన్ చేసేసారుగా. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారి దేశం అంతా ప్లాన్ చేసే లోపే కేసులు. అంటే ఇంకొక పార్టీ నేషనల్ పార్టీ ఉండకూడదు అనే ఎజెండాతో పేరుకు ఒకళ్ళు రూలింగ్లో ఉన్నారు, ఒకళ్ళు అపోజిషన్లో ఉన్నారు, కానీ ఇద్దరు ధోరణి ఒకటే, ప్రాంతీయ పార్టీలు బతకూడదు, ఇద్దరు ఓట్ చోర్లే అంతే. ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, దొంగోట్లు ఇలా ఉండి అని ఎక్స్పోజ్ చేశాను అంటున్నారు. ఓటింగ్ ఎలా జరిగితే ఇవన్నీ జరగవు అంటే దట్ మీన్ ఓటింగ్ జరగాల్సిన విధానం ఇంకా బెటర్మెంట్ ఏం చేసుకోవచ్చు, దాని గురించి ఎందుకు మాట్లాడతల్లా? ఆధార్ కార్డు ఎందుకు లింక్ చేయమని అడగట్లా? ఈ తప్పులు చేశారు అనే బదులు ఈ తప్పులు జరగకుండా గైడెన్స్ ఎందుకు ఇవ్వట్లా? అసలు ఇవన్నీ కాదు. అసలు పుట్టినవాడికి ఆధార్ కార్డు మ్యాండేటరీ చేసినప్పుడు ఎలక్షన్ ఓట్ వేసేవాడికి మ్యాండేటరీ ఎందుకు చేయట్లేదు అనేదే కదా మనం మొన్న కూడా చర్చించాం ఆ టాపిక్. మనం ఇది ఎందుకు లైమ్ లైట్లోకి తీసుకురాలేకపోతున్నారు వాళ్ళు? అదే నేను అంటే వాళ్ళకు కూడా ఈ లూప్ హోల్స్ ఇష్టమే. వాళ్ళ అధికారంలో ఉన్న కాడ వాడు వాడుకోగలిగిన కాడ వాళ్ళు వాడుకోవాలి. కేవలం ఆ విధంగా గెలిచారు అని ఎక్స్పోజ్ చేస్తున్నారు, కానీ అసలు పర్మనెంట్గా ఈ ప్రొసీజర్లో ఈ తప్పులు ఉండే వీటిని రెక్టిఫై చేయండి, ఎలక్షన్ కమిషన్కి సజెషన్లు ఇవ్వచ్చు కదా. ఆధార్తో లింక్ చేయండి, డూప్లికేట్ ఓటు వద్దు, మీరు తంబు వెరిఫికేషన్ చేయండి ఓటుకు వచ్చినప్పుడు కూడా బయోమెట్రిక్లో చేస్తే అసలు దొంగ ఓటు యాడ్ నుంచి చేస్తారు. ఓటేసినవన్నీ మీరు ఒక హార్డ్ డిస్క్ లాగా సాఫ్ట్వేర్ ఎంత ఈజీ అండి అంటే 7 ఓటు వేసిన తర్వాత సంవత్సరం దాకా ఎక్కడ ఓటు వేయడానికి లేదు అనే విధంగా పెట్టలేరా? సంవత్సరం 5 ఏళ్ల దాకా అసెంబ్లీ ఎలక్షన్కి ఓటేస్తే 5 ఏళ్ల దాకా అసెంబ్లీకి ఉండదు, పార్లమెంట్కి ఒకసారి ఓటేస్తే మళ్ళీ 5 ఏళ్ల దాకా పార్లమెంట్కి ఉండదు. సో ఇంకెక్కడికి వెళ్ళి వేయగలరు? అన్ని ఛాన్సెస్ ఉండి ఎందుకు ఎంకరేజ్ చేయారంటే ఇద్దరూ ఒకటే. వాళ్ళ పార్టీ విధానం ఒక రకంగా ఉండిద్ది, వీళ్ళ పార్టీ విధానం ఒకటి ఉండిద్దేమో, కానీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే లోకల్ పార్టీలు మాత్రం ఎదగకూడదు. ఇప్పుడు మీరు అన్నదంతా కూడా అసలు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా కూడా రియల్లీ అప్రిషియేట్ అని. బట్ సమస్య అంతా కూడా ఎక్కడ వస్తుందని అంటే రాహుల్ గాంధీకి అంతా తెలుసా ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏంటో? ఎందుకంటే అతను ఆ 13%, 12.5% ఏదైతే ఉందో దాని గురించి తప్ప అన్ని స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా. మీకు ఇందాక కూడా చెప్పాను, ఇండియా కూటమిలో ఉన్న పార్టీల వరకే మాట్లాడుతున్నాడు ఆయన. ఇండియా కూటమిలో ఉండి ఇండియా కూటమి పోటీ చేసిన ఏరియాల్లో వాళ్ళకు బలం ఉండి ఓడిపోయిన వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో లేదు, బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు, నవీన్ పట్నాయక్ ఇండియా కూటమిలో లేరు. సో వీళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎంతవరకు ఏం మాట్లాడతారు? మీకు కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు,
వీటి వరకే మాట్లాడతారు. ఎందుకంటే ఈవెన్ ఉత్తరప్రదేశ్ ఇట్లా ఇండియా కూటమిలో లేని వాళ్ళు మాట్లాడకపోగా వాళ్ళు పూర్తిగా ఐసోలేట్ చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోతే అక్కడ కూడా మళ్ళీ మనం రీఫార్మ్ అవుతాము, స్ట్రెంగ్తెన్ అవుతాము అనే ఆలోచనే. కానీ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రజలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతలా, ఓన్లీ ఇండియా కూటమికి జరిగిన అన్యాయం గురించే మాట్లాడుతున్నారు ఆయన. ఓకే. ఇంకోటి నిన్న ఒక తెలంగాణ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గురించి మీరు ఏం మాట్లాడతారో హాట్ లైన్ గురించి మీకు ఏం తెలుసు అన్నాడు. కరెక్ట్ అంటారా? జగన్మోహన్ రెడ్డికి మాట్లాడతాం నిజం కాదని ఆయన ఖండించగలుగుతారు? ఆయన ఖండించలేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరో మాట్లాడగానే వెంటనే దానికి రెస్పాండ్ అవ్వాల్సిన నెసిటీ ఎవరు పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఎవరికి ఉండదు. పొలిటీషియన్లు కాదు, ఎవరు కూడా విమర్శించారు కదా అని ప్రతి వాళ్ళకి ఆన్సర్ చేసుకుంటూ ఈజ్ ఫస్ట్ టైం ఎంపీ అయినా కూడా అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అలా అని ఇప్పుడు మొన్న బేసికల్లీ ఆ హాట్ లైన్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ జరిగిన ఏపీలో జరుగుతున్న అండర్స్టాండింగ్స్ కార్యకర్తలకు అర్థం అవడానికి మాట్లాడిన వ్యవహారం అదంతా. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీలకి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు పార్టీ ఇచ్చిన మాట వాస్తవమే కదా. అవును, వైఎస్ఆర్సీపీ పార్టీలు అవును, అక్కడే వాళ్ళంతా తర్వాత టీడీపీ నుంచి పోటీ చేశారు కదా. అవును, ఇన్ని తెలిసి అది హాట్ లైన్ లేదు అంటే ఎట్లా? ఏం చెప్పారు? చంద్రబాబు గారు, వైఆర్ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారే చెప్పారు. ఇదే జరిగింది కదా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరైతే వెళ్ళి అక్కడ పార్టీ అటెండ్ అయ్యి వచ్చారో వాళ్ళు తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. దీని హాట్ లైన్ అని మరి అదే కదా చెబుతుంది కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.